వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన ఓటింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలో 2002 నంబర్ పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ విజువల్స్ తాజాగా వెలుగులో వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎం నేలకేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్ పాల్పడినందువల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. అది ఎలా ఉన్నప్పటికీ పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటనకు సంబంధించి పూర్తి రిపోర్ట్ను ఈసీకి పంపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫార్సు చేయాలని ఈసీ ఆదేశించింది. మాచర్ల, నరసరావుపేట, చిత్తూరు జిల్లా, చంద్రగిరి వంటి పలు నియోజకవర్గాల్లో పోలింగ్ తర్వాత హింసాత్మక పరిస్థితులు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకున్నారు. వాటన్నింటిపైన ఈసీ స్పందించింది. ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లపై బదిలీ వేటు వేసింది. సమగ్ర విచారణ చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ బృందం ఇప్పటికే నివేదికను పూర్తి చేసి ఈసీకి సమర్పించింది. అదే సమయంలో పిన్నెల్లి విషయంలో ఈసీ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.